ఇవాళ వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్కు సీఎం రేవంత్ రెడ్డి హరిత రిసార్ట్స్లో తెలంగాణ, ఏపీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణా తరగతులకు హాజరు. సాయంత్రం 4 గంటలకు తిరిగి హైదరాబాద్కు చేరుకోనున్న ముఖ్యమంత్రి. ఈరోజు సాయంత్రం సిఆర్డీఏ అథారిటీ సమావేశం. అమరావతి రాజధానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చలు. సిఆర్డీఏ ప్రతిపాదనల్ని వచ్చే కేబినెట్లో ఆమోదించే అవకాశం. నేడు ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయం ముట్టడికి బీజేపీ పిలుపు. ఏఐ సమ్మిట్లో యూత్ కాంగ్రెస్ నిరసనలకు వ్యతిరేకంగా ఆందోళనలు. హస్తం పార్టీ నాయకుల తీరుపై కాషాయ దళం ఆగ్రహం. వైసీపీ ఎమ్మెల్సీలు మండలిలోకి వెంకటేశ్వర స్వామి ఫోటో తేవటంపై కూటమి నేతల ఆగ్రహం. ఇవాళ దేవాలయాల్లో పూజలు, సంప్రోక్షణ నిర్వహించాలని నిర్ణయం. పార్టీల అధ్యక్షులు, మంత్రులు, నేతల జూమ్ కాన్ఫరెన్స్లో డెసిషన్. దేవుడికి జరిగిన అపచారాన్ని ప్రజలకు వివరించనున్న కూటమి పక్షాలు. మార్చి 2వ వారంలో తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. ఈ నెల 23న కేబినెట్ భేటీ. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై చర్చ. మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు. ఎమ్మెల్యేలు ఓటు వేసేందుకు వీలుగా అసెంబ్లీ నిర్వహణ. పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. అమరావతిలో నిర్మించబోయే స్టేట్ సెంట్రల్ లైబ్రరీపై కీలక సూచనలు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో జ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆదేశం. 10వ తరగతి పరీక్షలు, అభ్యాసన సామర్థ్యాల పెంపుపై అధికారులతో చర్చలు. ఏపీ మాజీ మంత్రి కాకాణికి మళ్లీ నోటీసులు ఇచ్చిన కొవ్వూరు పోలీసులు. ఈ నెల 24న రూరల్ డీఎస్పీ ఆఫీసులో విచారణకు రావాలని ఆదేశం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడ్డ విచారణ. ఏపీ లిక్కర్ కేసులో ఫైనల్ ఛార్జ్షీట్ వేయబోతున్న సిట్. దర్యాప్తు దాదాపు పూర్తి చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఇప్పటికే ప్రిలిమినరీ, మొదటి అదనపు, రెండో అదనపు ఛార్జ్షీట్స్ దాఖలు. శ్రీశైలం, సుండిపెంటలో రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం. విస్తరణతో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి. తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ. ఏపీ రాజకీయాల్లో తెరపైకి మళ్లీ బీసీ హక్కుల అంశం. రేపు బెజవాడలో బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ. హక్కులు, రిజర్వేషన్లు, కుల గణనపై స్పష్టమైన నిర్ణయాలకు డిమాండ్. పూలే అంబేద్కర్ గ్రౌండ్స్లో బీసీ వైపీ భారీ ఏర్పాట్లు. మార్కాపురం జిల్లా కంభం వ్యవసాయ శాఖ అధికారి మహమ్మద్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఎరువుల దుకాణదారుడు రవీంద్ర కుమార్ నుంచి లంచం డిమాండ్. 20,000 తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న అధికారులు. నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు. బుచ్చిరెడ్డిపాలెనికి చెందిన వేణు, వెంకటరమణ అరెస్ట్. 34,60,000 నగదు, 13 మొబైల్స్, ల్యాప్టాప్, టీవీ స్వాధీనం. చిత్తూరు జిల్లా పలమనేరులో ఘరానా మోసం. బోయవీధిలో వెంకట్రావు అనే చిట్టీల వ్యాపారి పరార్. 14 కోట్లకు ఐపీ దాఖలు చేయబోతున్నట్టు సమాచారం. వ్యాపారి ఇంటి ముందు భారీగా బాధితుల బైఠాయింపు. రాజస్థాన్లోని ఓ వ్యాపారి ఇంట్లో సీక్రెట్ వాల్. స్ట్రాంగ్ రూమ్లో భారీగా బంగారు ఆభరణాలు. 3 రోజులుగా కన్హా గ్రూప్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు. బయటపడ్డ బంగారం, 50 లక్షల నగదు. ఏప్రిల్ 1 నుంచి టోల్ ప్లాజాల్లో క్యాష్ పేమెంట్స్ నిలిపివేత. కేవలం ఫాస్టాగ్, యూపీఐ చెల్లింపులకే అనుమతులు.